శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. మాతృభ్యో నమ. పితృభ్యో నమ. శ్రీ గాయత్రీ పరదేవతాయ నమ. అత్రి సంహిత. ఇష్టాధర్మం, పూర్తధర్మం. ధర్మాల్లో రెండు రకాలు: అగ్నిహోత్రం, తపస్సు, సత్యం, వేదాల రక్షణ, అతిథి సత్కారం, వైశ్వదేవం. ఇవి స్వర్గఫలాన్ని ఇస్తాయి, ఇష్టాధర్మాలు. పూర్తకర్మలంటే దేవతా మందిరాలు స్థాపించటం, బావులు తవ్వించటం, అన్నదానం చేయించటం. ఇవి మోక్షాన్ని ఇస్తాయి. నదీ స్నానం చేసేటప్పుడు తల్లిదండ్రుల పేరున దర్భ ముడివేసి స్నానం చేస్తే వారికి ఫలితం వస్తుందని. మాతరం పితరం వాపి భ్రాతరం సౌహృదం గురుం యముద్దిశ్య నిమజ్జేత ద్వాదశాంశ ఫలం లభేత్. వివాహం, ఉత్సవం, యజ్ఞం మొదలగు వాని మధ్యలో అశౌచం వస్తే కనుక పూర్వ సంకల్పం ప్రకారం జరిగింది కాబట్టి పదార్థానికి దోషం లేదు. అగ్ని పవిత్రమైనది, అంతకంటే స్త్రీ పవిత్రమైనది. ఏ పాత్రలో భోజనం చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో, ధ్యానాన్ని మించిన మిత్రుడు లేడని. 150వ శ్లోకంలో అగ్నిష్టోమం వల్ల అన్ని పాపాలు పోతాయని. 248వ శ్లోకం దేవతా యాత్ర, వివాహ, యజ్ఞ, యాగాదులలో స్పర్శ దోషం లేదని. గ్రహణ, వివాహ, సంక్రాంతి, స్త్రీ ప్రసవ సమయాన నైమిత్తిక దానాలు శ్రేష్టమైనవి, రాత్రిపూటైనా చేయవచ్చని. ఈ సంహిత చదవడం వల్ల కోరికలు తీరుతాయని. గోదానం, విద్యాదానం యొక్క మాహాత్మ్యము. విద్వాంసుడైనా సరే పతితుడైనటువంటి బ్రాహ్మణుడు పూజనీయ అర్హత కోల్పోతాడని. వేదైర్విహీనాశ్చ పఠంతి శాస్త్రం, శాస్త్రైర్విహీనాశ్చ పురాణపాఠా, పురాణహీనా కృష్ణో భవంతి, భ్రష్టాస్తతో భాగవతా భవంతి. జ్యోతిర్విదో హి అథర్వణ, కీరా పౌరాణపాఠకా, శ్రాద్ధే యజ్ఞే మహాదానే వరణీయా కదాచన. శ్రాద్ధం చ పితరం ఘోరం, దానం చైవత నిష్ఫలం, యజ్ఞే చ ఫలహాని స్యాత్, తస్మాత్ తాన్ పరివర్జయేత్. అవికశ్చిత్రకారశ్చ వైద్యో నక్షత్రపాఠకః, చతుర్విప్రాన్ అపూజ్యంతే, బృహస్పతి సమాయతి. మహాదానం, తీర్థస్నానం, యచ్చాన్య తిలతర్పణం, అబ్దమేకం న కుర్వీత, మహాగురు నిపాతతః. ఉభయ సంధ్యే సమాధాయ మౌనం కుర్వంతి ఏ ద్విజాః, దివ్యవర్షసహస్రాణి స్వర్గలోకే మహీయతే. యజ్ఞోపవీతం యో దద్యాత్, వస్త్రదాన ఫలం లభేత్. శ్రాద్ధదానాన్న గొప్పతనం కూడా చక్కగా వివరించారు.